మిథున రాశివారికి ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే సంవత్సరం చురుకుదనం, మార్పులు, కొత్త పరిచయాలు, ఆలోచనల్లో విస్తరణతో నిండినదిగా ఉంటుంది. మీరు సహజంగా మాట్లాడటంలో నైపుణ్యం కలిగి తెలివితేటలు ఎక్కువగా ఉండేవారు. ఈ ఉగాది తర్వాత మీ కమ్యూనికేషన్ స్కిల్స్, పరిచయ వలయం, నేర్చుకునే తపన మరింత పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు మెల్లగా కదలడం ప్రారంభిస్తాయి. అయితే ఈ సంవత్సరం మీకు ముఖ్యమైన పాఠం ఒకే దిశలో దృష్టి పెట్టడం. ఒకేసారి అనేక పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయకుండా జాగ్రత్తపడాలి. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మొదటి భాగం కొంత గందరగోళంగా అనిపించవచ్చు. పనిలో మార్పులు, కొత్త బాధ్యతలు, టీం మార్పులు జరగవచ్చు. మీరు త్వరగా అలవాటుపడే స్వభావమున్నందున ఆ పరిస్థితిని నిర్వహించగలుగుతారు. ఉగాది తర్వాత 3-4 నెలల్లో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. మీ మాటతీరు, ప్రెజెంటేషన్ స్కిల్స్ వల్ల ఉన్నతాధికారుల దృష్టిలో పడతారు. పదోన్నతి లేదా ప్రాజెక్ట్ లీడర్ పాత్ర వచ్చే అవకాశముంది. ఐటీ, మీడియా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక అనుకూలత కనిపిస్తుంది. సంవత్సరం మధ్యలో ఉద్యోగ మార్పు ఆలోచన వస్తే పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ ఉగాది తర్వాత కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్, ట్రేడింగ్, ట్రావెల్, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి మంచి వృద్ధి ఉంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఒకేసారి ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదు. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత ఉండాలి. సంవత్సరం మధ్య తర్వాత లాభాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ప్రయాణాలు, గ్యాడ్జెట్లు, వ్యక్తిగత అభిరుచులపై ఖర్చు చేసే అవకాశం ఉంది. పొదుపు చేయాలనే ఆలోచన బలపడాలి. సంవత్సరం చివర్లో ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. అప్పులు ఉంటే వాటిని క్రమంగా తీర్చే అవకాశముంటుంది. ఊహాజనిత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కమ్యూనికేషన్లో కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు. కుటుంబ జీవితం విషయంలో ఈ సంవత్సరం చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించాలి. మీ బిజీ షెడ్యూల్ వల్ల కొన్నిసార్లు దూరం ఏర్పడవచ్చు. దాంపత్య జీవితంలో సంభాషణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. పెళ్లికాని వారికి ఈ సంవత్సరం మంచి పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లే అవకాశముంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలుంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు, భాషా కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధికి అనుకూల సమయం. అయితే ఏకాగ్రత లోపం సమస్యగా మారవచ్చు. ఒక ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంవత్సరం చివర్లో విజయం సాధించే అవకాశముంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి నియంత్రణ అవసరం. ఎక్కువ ఆలోచించడం, నిద్రలేమి, నాడీ సంబంధిత ఒత్తిడి రావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం చేయడం మంచిది. శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. ఆహారపు అలవాట్లలో నియంత్రణ అవసరం. సమయానికి నిద్రపోవడం ముఖ్యం. సంవత్సరం మధ్యలో ఒక ముఖ్యమైన అవకాశం వస్తుంది. అది ఒక కొత్త ప్రాజెక్ట్, కొత్త పరిచయం లేదా ఒక ఆర్థిక లాభం కావచ్చు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. తొందరపాటు కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. విదేశీ ప్రయాణ యోగం కొందరికుంటుంది. ముఖ్యంగా చదువు లేదా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఉంటాయి. సామాజికంగా మీ పరిచయ వలయం విస్తరిస్తుంది. కొత్త స్నేహితులు, కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీ మాటతీరు వల్ల ఇతరులను ఆకర్షిస్తారు. అయితే ప్రతి ఒక్కరినీ నమ్మకూడదు. విశ్వసనీయ వ్యక్తులను మాత్రమే మీ వ్యక్తిగత విషయాల్లో భాగస్వామ్యం చెయ్యాలి. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం మీలో ఆసక్తి పెరుగుతుంది. మీరు పుస్తకాలు చదవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం వైపు ఆకర్షితులవుతారు. బుధవారం రోజుల్లో దేవాలయ దర్శనం చేయడం శుభప్రదం. దానధర్మాలు చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ప్రకృతిలో సమయం గడపడం మంచిది. సంవత్సరం చివర్లో మీరు జీవితంలో ఒక స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబంగా మంచి స్థితి ఉంటుంది. గతంలో ఎదురైన గందరగోళం తగ్గిపోతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాని ఒకే దిశలో దృష్టి పెట్టడం కొనసాగించాలి.
మొత్తానికి ఈ ఉగాది నుండి మిథున రాశివారికి మార్పులు, అవకాశాలు, పరిచయాలతో నిండిన సంవత్సరం ప్రారంభమవుతుంది. చురుకుదనం మీ బలం, కాని ఏకాగ్రత మీ విజయానికి కీలకం. కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికం, వృత్తి ఈ 4 అంశాల్లో సమతుల్యత పాటిస్తే ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలనందిస్తుంది. దేవుడిపై విశ్వాసం, మీపై నమ్మకముంటే ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కాలం మీ జీవితంలో అభివృద్ధి, ఆనందం, విజయాన్ని తీసుకువస్తుంది.